అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కదా ఫ్రెండ్స్. ఏం లేదండి, మనం కొన్ని లక్షలు ఇచ్చినా కానీ దొరకని ప్రేమానురాగాలు అయితే అక్క వాళ్ళ దగ్గరనైతే నేనైతే చూసిన. ఎందుకు అని అంటే మనం కొన్ని లక్షలు పెట్టినా కానీ మీద మాటలు మాట్లాడి మీద ఒకటి బయట ఒకటి లోపల ఒకటి ఈ విధంగా మాట్లాడే మనసులోనే చూసినాం కదా. ఇలాంటి 1 రూపీ కూడా స్వార్థం లేకుండా ప్రేమలు అనేటివి ఉంటాయి కదా అండి. అలాంటి ప్రేమలు చాలా తక్కువ అండి. అలాంటి ప్రేమలలో అక్క బావనైతే ఒక్కరండి, నేనైతే చెప్పొచ్చు అట్లా. ఎందుకు అని అంటే ఏం ఆశించకుండా తమ్ముడు మా మరదలు అని చెప్పేసి అక్క, బావ మా బావ మా చెల్లె అని చెప్పేసి బావ, ఈ యొక్క పిలుపు కోసం సరిపోతుందండి. జీవితంలో మనం ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఇలాంటి ప్రేమలు అయితే దొరకవండి. సో అందుకైతే నేనైతే చాలా సంతోషపడుతున్నా. అక్క వాళ్ళు బావ అయితే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకా మీరు కూడా అందరూ అయితే అక్క హెల్త్ తొందరగా సెట్ కావాలని అయితే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి కొన్ని బంధాలకైతే. ఆ బంధాలలో వీళ్ళ బంధం కూడా ఒకటే అండి. ఇలాంటి బంధాలు మనం ఈ రోజులలో ఇంట్లో పుట్టిన బంధాల కంటే బయటి బంధాలే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేకుండా నా అని చెప్పేసి నా వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఇలాంటి బంధాలకైతే నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటా. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మేము కూడా తమ్ముడికి ఎప్పటికీ మా అందరికి రుణపడి ఉంటాం. ఎందుకంటే మా సొంత తమ్ముడు లెక్క నన్ను మంచిగా అభిమానించిన నా తమ్ముడు ఎప్పుడు బాగుండాలి, ఆ దేవుని బ్లెస్సింగ్స్ చేయాలి. మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా తమ్ముడికి బ్లెస్ చేయాలి, మా తమ్ముడు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.